ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. ఖరీఫ్ పనులు వాస్తవంగా జూన్ మొదటి వారంలో ఇక్కడ పత్తి విత్తనాలు అనేటివి విత్తుకోవడం జరుగుతుంది. అందుకని ముందుగా మే 15లో విత్తనాలు రైతులు తీసుకోవడానికి షాపులకు రావడం జరుగుతుంది. వాస్తవంగా గతంలో కల్తీ విత్తనాలు అరికట్టాలని, నాణ్యమైన విత్తనాలు అందించాలని, ఆ రకంగా ప్రధానమైనటువంటి పత్తి విత్తనం నాణ్యమైనది వస్తేనే రైతుకు ఏదైనా తన దిగుబడిని రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని గతంలో అనేక సందర్భాలలో మేము కలెక్టర్ గారు కానీ అధికారులను కానీ కలవడం కూడా జరిగింది. మీరు ఏదైతే కల్తీని అరికట్టకుంటే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో. ఎందుకంటే అమాయకమైనటువంటి రైతులను గిరిజన ప్రాంతంలో అయితే ఇప్పటికే ఎప్పటి నుంచో ఒక 10-15 సంవత్సరాల నుంచి కల్తీ విత్తనాలు అనేటివి రావడం జరుగుతుంది. అందుకని దాన్ని అరికట్టాలని చెప్పి గతంలో అనేక సార్లు సందర్భాలలో కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈసారి మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసి మీరు నాణ్యమైన విత్తనాలు అందించేదానికి ప్రయత్నం చేయండి, రెండవది అది ఏదైతే కల్తీ విత్తనాలను అరికట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అధికార యంత్రాంగాన్ని కూడా సమావేశం ఏర్పరిచి ఆ యొక్క చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల అనుకోండి, బెజ్దూరు, ఆదిలాబాదు మొత్తం ఆదిలాబాద్లో పెద్ద మొత్తం నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. మేము ఎన్నోసార్లు అధికారులకు చెప్తూనే ఆదిలాబాదులో నకిలీ విత్తనాలు చాలా తయారు చేసి తెలని రైతులకు అంటిపెడుతున్నారని అధికారులకు, కలెక్టర్కు ఎన్నోసార్లు చెప్పినాం. కానీ కొందరు అధికారులు విననట్లు పట్టించుకోలేదు. ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారు, దానిని ఇప్పుడు ఇదే నకిలీ విత్తనాలు ఒకవేళ బజారు వెళ్ళిపోయినాయి అనుకోండి, రైతుల ఇళ్ళకి చేరుకున్నాయి అనుకోండి, ఎంత పెద్ద మోసము. అది వట్టి పతింజల దూదిగల ఇత్తులు తీసి ఎండబెట్టి కలర్ పూసి అవి ఎండబెట్టి ప్యాకెట్లు తయారు చేసి అవి రైతులకు అంటబెడుతున్నారు. పాపం రైతు ఎంత పెద్ద నష్టపోతాడు. వాడు పెండ్ల మీద పుస్తెలుసుకు అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు దళాలు పెట్టుబడి లేదు, ఇటు బ్యాంకు రుణాలు ఇస్తలేరు, వానికి ఇత్తనాలు కొనాలా, మందు పోతలు కొనాలా. ఈ ఫస్ట్ మొదటిసారి ఇంత పెద్ద మోసం జరిగితే రైతులు ఎట్లా తట్టుకుంటారు. కానీ కాబట్టి ఇట్లా ఎన్ని రోజులు ఈ పని చేస్తున్నారు, ఈ నకిలీ దందాలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఎన్ని మండలాల్లో రైతులు నష్టపోయినరు. కాతపూత రాని పత్తులు ఎన్ని అయినాయి నష్టపోయినరు. ఇదే కారణము. ఇన్ని సంవత్సరాలు ఎవరైతే రైతులు నష్టపోయినరో వీళ్ళ కారణమే అని అర్థం చేసుకొని అధికారులు ఇప్పటికన్నా వాళ్ళకు నష్టపోయిన రైతులను ఎంక్వైరీ చేసి నష్టపరిహారం ఇవ్వాలా. For more videos like this, subscribe Big TV channel.